ఫెయిల్యూర్. డీర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్, ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ 100% ఎవరైతే నేర్చుకుంటారో మోస్ట్ ఆఫ్ ది 90% ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇట్ ఈస్ ఇండస్ట్రీ ఫ్యాక్ట్. ఓన్లీ 10% మాత్రమే సర్వైవల్ అవుతున్నారు. అలాగే అందులో 2% పీపుల్స్ మాత్రమే వాళ్ళు అనుకున్న గోల్స్కి రీచ్ అవుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఈ ఫెయిల్యూర్ని మనము ఎలా మెజర్ చేసుకోగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి జాబ్ రావడం అనేది ఇండస్ట్రీలో ఇట్ ఈస్ కామన్. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఏదో ఒక ఆర్గనైజేషన్లో, అది స్మాలా లేదంటే మిడ్ లెవెల్ కంపెనీయా లేదంటే ఎంఎన్సీ కంపెనీయా, ఎక్కడొకటి మనకి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో ల్యాండింగ్ అనేది చాలా ఈజీ. సేఫ్గా జాబ్ సెక్యూర్ చేసుకోవడం అనేది ఆఫ్టర్ కంప్లీటింగ్ ద జాబ్ ఆఫ్టర్ 6 months కావచ్చు, లేదు అంటే 1 year కావచ్చు, ఆఫ్టర్ 2 years కావచ్చు. సో రియల్ హడిల్స్ అనేది, అబ్స్ట్రాక్ట్లు అనేది అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆఫ్టర్ ది 1 year అండ్ 2 years ఆఫ్ ద కెరీర్ తర్వాత వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఒకవేళ మనం తెలుసుకోలేకపోతే ఈ అబ్స్ట్రాక్ట్స్ని ఓవర్కమ్ చేయలేక ఆ స్ట్రెస్తో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ని గివ్ అప్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్లో 90% ఫెయిల్యూర్ని ఎలా అడ్రస్ చేస్తాము అనేది చూద్దాము. సింపుల్ అండర్స్టాండింగ్ కనుక మనం చేసుకోగలిగితే ఈ ఫెయిల్యూర్లో ఫస్ట్ వన్ ఎఫ్ ఈజ్ ఫర్గెటింగ్, ఏ ఈజ్ అనలైటిక్స్. ఓకే, ఫర్గెటింగ్ అనలైటిక్స్. మనం 6 months ట్రైనింగ్ ఆర్ 1 month ట్రైనింగ్, 2 months ట్రైనింగ్ తీసుకుంటాము, న్యూ జాబ్లో జాయిన్ అవుతాము. ఎప్పుడైతే న్యూ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఒక హైప్లో ఉంటాము. ఓకే, సో వీఆర్ ద లక్కీయెస్ట్ ఫెలో, నాకు జాబ్ వచ్చింది అనేసి ఉంటాము. దట్ ఇట్. ఎప్పుడైతే మనం ఎంజాయ్మెంట్ ఉంటామో మన స్కిల్ని షార్పెన్ చేసుకోలేము మనం. గట్ ఇట్. సో మనకు కావాల్సిన డ్రీమ్స్, ఓకే శాలరీ వస్తుంది, నెక్స్ట్ మంత్ ఇది ప్లాన్ చేసుకోవాలి, ఆ నెక్స్ట్ మంత్ ఇది ప్లాన్ చేసుకోవాలి, ఓవర్ ద 1 year సో ఇలా ప్లాన్ చేసుకోవాలంటాము. మనకి తెలియకుండానే ఒక ట్రాప్లోకి వెళ్తాము. ఫర్గెటింగ్ అనలైటిక్స్, మన గ్రోత్ ఎంతవరకు వెళ్తుంది, మన స్కిల్స్ షార్పన్ అవుతున్నాయి లేదా, ఇండస్ట్రీ ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మనము ఫర్గెట్ అవుతూ ఉంటాము. దట్ ఈస్ వీ కెన్ సే ఫర్గెటింగ్ అనలైటిక్స్. మన గ్రోత్ని మనం మెజర్ చేసుకోలేము. కంపెనీ ఇచ్చిన వర్క్స్కి మనం అడాప్ట్ అవుతూ ఉంటాము. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ట్రాప్ అని కూడా మనం చెప్పొచ్చు. మనము ఒక ట్రాప్లోకి వెళ్తున్నాము. గాట్ ఇట్. ఫెయిల్యూర్లో రిమైనింగ్ 2 letters తీసుకుంటే IL, ఇగ్నోర్ లెర్నింగ్. ఫస్ట్ వన్ ఫర్గెటింగ్ అనలైటిక్స్, మన గ్రోత్ని మనం మెజర్ చేసుకోలేకపోతున్నాము. సెకండ్ వన్ ఈజ్ ఇగ్నోర్ లెర్నింగ్. కొత్త టూల్స్ కావచ్చు, న్యూ అనలైటిక్స్ కావచ్చు, మార్కెట్లో జరుగుతున్న SEO చేంజెస్ కావచ్చు, న్యూ టెక్నాలజీ ఎమర్జింగ్ని మనము అడాప్టబిలిటీ అనేది చేసుకోలేకపోతున్నాం. ఓకే, ద ఓవరాల్ ఫర్గెటింగ్ అనలైటిక్స్, ఇగ్నోర్ లెర్నింగ్. కొత్త వాటిని మనం నేర్చుకోలేము, ఎందుకంటే మనం జాబ్లో సెక్యూర్ అయ్యాము. 1 year కాకపోవచ్చు, లేదంటే 2 years అండ్ 3 years వీఆర్ సేఫ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఆర్గనైజేషన్కి మన రిక్వైర్మెంట్ ఉంటుంది, మనము ఆర్గనైజేషన్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. అందుకని న్యూ థింగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ద నెక్స్ట్ 2 years వీఆర్ సేఫ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ డజంట్ వర్క్ టు ఇంప్రూవ్ అవర్ కెరీర్ స్కేలబిలిటీ. మనకి కెరీర్ స్కేలబిలిటీ అనేది ఉండదు, గ్రోత్ అనేది ఉండదు. ఎవరైతే ఈ ఫెయిల్యూర్కి సంబంధించింది, అంటే ఈ ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే ఫర్గెటింగ్ అనలైటిక్స్, ఇగ్నోరింగ్ లెర్నింగ్. మార్కెట్లో ఫెయిల్యూర్ అవడానికి ఈ 2 రీజన్స్, ఫర్గెటింగ్ అనలైటిక్స్, ఇగ్నోరింగ్ లెర్నింగ్. మన వర్క్ గ్రోత్ని మనం మెజర్ చేసుకోలేము, అలాగే న్యూ థింగ్స్ని లెర్నింగ్ చేసుకోలేము. ఈ 2 ఎవరైతే ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఎవ్రీ డే అడాప్టబిలిటీ చేసుకోగలుగుతారో, ఏ స్టూడెంట్ అయితే వీటిని అవాయిడ్ చేయగలుగుతారో, ఫర్గెటింగ్ అనలైటిక్స్, తనకు తాను ఎవ్రీ డే ఇంప్రూవైజేషన్ ఎలా జరుగుతుంది, తన ఆర్గనైజేషన్లో తన వర్క్ అనేది ఎలా ఉంది, ఇంప్రెసివ్గా ఉందా, ఇంప్రూవైజేషన్ చేసుకోవాలా, ఎనీ డిజిటల్ మార్కెటర్, ఎనీ ఫ్రీలాన్సర్. ఓకే, సో ఈ ఫర్గెటింగ్ అనలైటిక్స్ని ఒకవేళ మర్చిపోతే ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిని ఇంప్రూవైజేషన్ చేసుకోగలిగితే చెక్ లిస్ట్ పెట్టుకొని గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇగ్నోర్ లెర్నింగ్. ఈ ఇగ్నోర్ లెర్నింగ్ ఎవరైతే న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోలేకుండా వాళ్ళ ఇండివిజువల్ ఆర్గనైజేషన్లో, వాళ్ళ కంపెనీస్లో ఏ వర్క్ అయితే అసైన్ చేస్తారో ఆ టాస్క్కి ఎవరైతే పర్మిట్ అయిపోతారో, దానికి లిమిట్ అయిపోతారో, డెఫినెట్గా ఇగ్నోర్ లెర్నింగ్, వాళ్ళు న్యూ థింగ్స్ని నేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది మేజర్ రీజన్. 90% డిజిటల్ మార్కెటర్స్ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years, లేదంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్టర్ 5 years అయినా కానీ ఇండస్ట్రీ నుంచి కంప్లీట్గా వైప్ అవడానికి ద రీజన్ ఏంటంటే failure, forgetting analytics, ignoring learning. So what I am recommended to the new digital marketing aspirants, మీరు డోంట్ ఫర్గెట్ అనలైటిక్స్. మీరు ఎప్పుడు అంటే మన సెల్ఫ్ గ్రోత్ని ఎప్పటికప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ద సెకండ్ వన్ ఈస్ డోంట్ ఇగ్నోర్ లెర్నింగ్.
న్యూ థింగ్స్ని, న్యూ టెక్నాలజీస్ని ఎప్పటికప్పుడు, ఎందుకంటే మార్కెట్లో టెక్నాలజీ నవ్ ఇట్స్ ఎ డేస్ ఫాస్ట్లీ ఎమర్జింగ్. ఓకే, ఇప్పుడు ఈ మినిట్ ఉన్న టెక్నాలజీ నెక్స్ట్ మినిట్లో ఎవాల్వింగ్ జరుగుతుంది. ఆ మార్కెట్లోకి వస్తున్న న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని మనము ఎప్పటికప్పుడు అడాప్టబిలిటీ చేసుకుంటూ ఉండాలి. సో డోంట్ ఫర్గెట్ అనలిటిక్స్ అండ్ నెవర్ స్టాప్ లెర్నింగ్. డెఫినెట్గా ప్రతి ఒక్కరు సక్సెస్ అవడానికి డిజిటల్ మార్కెటింగ్లో ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. Do the best practice with the digital behavior alpha community and all the best.